హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను హెల్తీ అండ్ ఈజీ సింపుల్ తిరిమిసు రెసిపీ. ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా మనం వెజ్ గా చేసుకునే ఒక ఫుడ్ ఐటెం చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సమ్మర్లో అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. దానికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో పన్నీర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్తో పన్నీర్ని కట్ చేసి తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీనికి సరిపడా అంటే 1 కప్పు తీసుకుంటే 1/4 కప్పు వరకు బెల్లాన్ని తురుము తీసుకుంటున్నాను. మీకు ఇంకా హెల్తీ కావాలంటే పటికి బెల్లం కానీ తేనె కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పాల పౌడర్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా, ఇది ఉంటే వేసుకోండి, కంపల్సరీ అయితే కాదు. ఒకవేళ ఇది లేకపోతే కొన్ని మనకి మెత్తగా టెక్స్చర్ అనేది సాఫ్ట్గా రావడానికి జ్యూసీలాగా పాలు అనేది యాడ్ చేసుకోండి. అలాగే అదంతా యాడ్ చేసేసుకున్న తర్వాత నేనైతే టేస్టీగా ఉంటుందనేసి మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అది 1 ప్యాకెట్ వేసుకున్నానండి, చిన్నది దొరుకుతుంది కదా, అది వేసుకున్నాను. అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మన డిజర్ట్కి. ఎంతో కాదండి, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసేసుకొని వీటన్నిటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గట్టిగా వచ్చినట్టయితే కొంచెం వాటర్ని వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా, క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. దీని అంతటిని పక్కన పెట్టుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి. నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది నెస్కేఫీ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. లేదు మీరు క్వాంటిటీ వైజ్ చెప్పాలి అంటే కనుక 2 స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ అనేది, ఏ కాఫీ పౌడర్ అయినా సరే, ఫిల్టర్ కాఫీ అయినా ఇన్స్టెంట్ కాఫీ అయినా తీసుకోండి. అలాగే నీళ్ళు అనేవి కొంచెం మరిగించి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వామ్ వాటర్తో, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో నేను కొన్ని స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేసుకుని నాకు సరిపడా ప్లేట్లో వేసుకుంటున్నానండి. బౌల్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే. ఇలా కొంచెం బౌల్గా ఉన్నటువంటి సర్ఫేస్ తీసుకున్న ప్లేట్ లాంటివి ఏమైనా తీసుకుని అందులో లమ్స్ లేకుండా కలిపేసుకున్నటువంటి కాఫీ డికాషన్ అనేది వేసి పెట్టేసుకోండి. కొంచెం కాఫీ డికాషన్ అనేది కొంచెం డార్క్గా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుందండి. అవి వేసేసుకుంటే మనకి డిప్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కాఫీ పౌడర్ వాటర్లో డికాషన్లో ఎలాగ బాయిల్ చేసిన వాటరే కాబట్టి, ఇన్స్టెంట్ పౌడరే కాబట్టి, లేదా మీరు స్టవ్ మీద కాఫీ డికాషన్ ఫిల్టర్ కాఫీ యూస్ చేసేటట్టయితే స్టవ్ మీద డికాషన్ పెట్టుకుని అలా తీసుకున్నా సరే, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ రస్కులు యూస్ చేస్తున్నానండి. మీకు జనరల్గా అయితే ఇటాలియన్ లేడీ ఫింగర్ బిస్కెట్స్ అని దొరుకుతాయి, వాటిని యూజ్ చేస్తారు తిరిమిసు కోసం. మనకి ఇంట్లో ఈజీగా క్రంచీగా అవైలబుల్ ఉన్న బిస్కెట్స్ ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే రస్కుల్ని తీసుకుంటున్నానండి. రస్కులు అయితే ఈజీగా కూడా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి. ఎక్కువసేపు నానబెట్టకండి, మెత్తగా అయిపోతాయి. మనం ఎలాగా మళ్ళీ సోక్ చేసి జస్ట్ కాఫీ ఫ్లేవర్ అనేది రస్క్కి డికాషన్ ఫ్లేవర్ అనేది జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచారంటే చాలా ఈజీగా, చూసారా కలర్ చేంజ్ అయిపోయింది, లోపల వరకు కూడా సోక్ అయిపోయి ఆ జ్యూసీ తింటుంటే ఆ జ్యూసీ కాఫీ డికాషన్ జ్యూసీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను సోక్ చేసుకున్నటువంటి రస్కులన్నిటినీ, డికాషన్లో సోక్ చేసుకున్నటువంటి రస్కులన్నిటినీ చక్కగా బౌల్లో ప్లేస్ చేసేసుకుంటున్నానండి. మనకి నచ్చినట్టుగా ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏ బౌల్లోనైనా కూడా చేసుకోవచ్చు. మీరు డీప్లో పెట్టడానికి దేనికి ఏ బాక్స్ అయితే మీకు సూటబుల్గా ఉంటుందో ఆ కంటైనర్ తీసుకుని దాంతో ట్రై చేయండి. ఇలా ఇంకొక రస్క్ కూడా నేను కాఫీ డికాషన్ అనేది
వేస్ట్ చేయకుండా అందులో వేసేసి అది కూడా డిప్ చేసుకొని నేను దాన్ని కూడా బౌల్లో యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిన డికాషన్ ఏమీ వేస్ట్ ఏమి చేయక్కర్లేదు. ఇది పైనుంచి ఒక్కసారి రస్కుల మీద అలా వేసేసుకుంటే అవి అలా పీల్చుకుని ఉంటాయి. సో నథింగ్ ఈజ్ వేస్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం చక్కగా పన్నీర్ క్రీమ్ చేసుకున్నాం కదా, దాని అంతటిని ఒక లేయర్గా పైన లేయర్గా వేసేసుకుంటామండి. మొత్తం ఎంత వస్తే అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే ఇంకొక లేయర్ రస్క్ కూడా వేసుకోవచ్చు. జనరల్గా అయితే ఇలాగ వేస్తారు. మీకు ఇంకొక లేయర్ రస్క్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక ఇంకొక లేయర్ రస్క్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ బౌల్కి సరిపడా వచ్చిందండి. ఒక చిన్న బౌల్తో పన్నీర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్కి నాకు ఇంత క్వాంటిటీ అనేది వచ్చింది. అలాగే నేను కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ పైన డస్టింగ్ చేయడానికి, అంటే డెకరేట్ చేయడానికి. తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. మీ దగ్గర ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ అయినా ఓకే అండి. కొంచెం లైట్గా అలాగా ఫిల్టర్ కాఫీయో ఇన్స్టెంట్ కాఫీయో కొంచెం ఇలా ఫిల్టర్ పెట్టుకుని మనం డస్టింగ్ చేస్తే డెకరేట్ చేసినట్టు ఉంటుంది. తింటుంటే కూడా ఆ ఫ్లేవర్ తగులుతూ నోటికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఇలా పైన వేసేసుకుని పైన లిడ్ పెట్టేసుకుని నేనైతే ఎగ్జాక్ట్గా 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. యాక్చువల్గా 1.5 అవర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఫ్రిడ్జ్. దాన్ని బట్టి మీరు దాన్ని స్టోర్ చేసుకొని చక్కగా చల్లగా గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా. చూసారు కదా, ఇలా నీట్గా సెట్ చేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకుని లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరికీ కూడా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.